గవర్నమెంట్ నర్స్ జాబ్ కావాలా? ఎయిమ్స్లో స్టాఫ్ నర్స్ అవ్వాలని డ్రీమా? అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం పడండి. ఈ వీడియోలో ఫస్ట్ వాట్ ఈజ్ ఎయిమ్స్ అండ్ నాట్సెట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాట్సెట్ అంటే ఏంటి, దాని ఎవరెవరు ఎలిజిబుల్, శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ అనేవి ఏంటేంటి అనేవి అన్నీ సింపుల్ వేలో చెప్తాను. ఫస్ట్ అసలు నాట్సెట్ అంటే ఏంటి? నాట్సెట్లో క్వాలిఫై అయితే ఇండియాలో డిఫరెంట్ ఎయిమ్స్ హాస్పిటల్స్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఏ హాస్పిటల్లో అయినా జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది నాట్సెట్. మెయిన్ నాట్సెట్ అంటే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది ఒక టెస్ట్ అన్నమాట. మనం నర్సింగ్ ఆఫీసర్ ఎయిమ్స్లో అవ్వాలి అంటే ఈ టెస్ట్ అనేది మనం పాస్ అవుతే, క్వాలిఫై అవుతే మనకి జాబ్ అనేది వస్తుంది. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఈ నర్సింగ్ ఆఫీసర్కి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఒక రిజిస్టర్డ్ కాలేజ్లో చదివితే వాళ్ళు ఎలిజిబుల్. దాని తర్వాత జిఎన్ఎం వాళ్ళు ప్లస్ 2 years జిఎన్ఎం చదివిన వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్, 50 bedded రికగ్నైజ్డ్ హాస్పిటల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మెయిన్ క్రైటీరియా వచ్చేసరికి మనం ఎయిమ్స్లో క్వాలిఫై అవ్వాలన్నా అసలు ఎయిమ్స్కి ఎలిజిబుల్ ఎలా అవుతాము అంటే మన కాలేజ్ అనేది స్టేట్ ఆర్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్తో మన సర్టిఫికేట్స్ని, మన రిజిస్ట్రేషన్ నెంబర్ని కంపల్సరీగా స్టేట్ ఆర్ ఇండియన్ కౌన్సిలింగ్లో మన నర్సింగ్ నెంబర్ అనేది, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అది అవుతేనే మనకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది అన్నమాట. దాని తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏజ్ ఎక్స్టెండ్ అవ్వాలంటే నీ క్యాస్ట్ని బట్టి ఏజ్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది అన్నమాట. మెయిన్గా సబ్జెక్ట్స్ వచ్చేసరికి నాట్సెట్ ఎగ్జామ్లో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే నర్సింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, రిలేటెడ్ నర్సింగ్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అనేవి ఉంటాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్గా వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేదని మాత్రం నర్సింగ్ క్వశ్చన్స్, తర్వాతనే జనరల్ నాలెడ్జ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే నీకు అక్కడ 80% నర్సింగ్ క్వశ్చన్స్ ఉంటే 10% జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మిగతా 10%లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 ఉంటాయి అన్నమాట. దాని తర్వాతకి అసలు శాలరీ 45 to 80, నీకు ఇంకా అలవెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. మిగతాది నెక్స్ట్ వీడియో